జేపీజీ. కమర్షియల్ సార్, ఆ కమర్షియల్ సార్, కామన్. అలా కాదు, అది కాదు. వీటిని ఏమన్నా ఉన్నాడు .com అనే వాటిని కానీ .in అనే ఈ వచ్చే వాటిని ఏమంటాం? ఇప్పుడు .jpg .png అని పెడుతున్నాం కదా, ఎక్స్టెన్షన్స్ ఇవి. వీటిని ఎక్స్టెన్షన్స్ అంటారు. అయితే అలాగే ఈ .com ఇవి ఏ పర్పస్ లో మనం యూజ్ చేస్తాం? ఎక్కువగా మనకి తెలిసిన ఎక్స్టెన్షన్స్ ఏంటి చెప్పండి? .com, .in, .edu ఎడ్యుకేషనల్ పర్పస్. అవును. .com, .in, .edu ఇట్లాంటి అన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? తర్వాత org అనేది వాడతాం, co.in అనేది వాడతాం. ఓకేనా? ఇంకా ఏమన్నా తెలుసా? ఐడియా ఉందా? ఇంకా ఏమన్నా ఐడియా ఉందా? మనం ఇప్పుడు సపోజ్ మీలో ఎవరైనా గనక వెబ్సైట్ పెట్టారనుకోండి, ఏం తీసుకుంటారు? ఒక వెబ్సైట్ పెట్టినప్పుడు ఎక్స్టెన్షన్ గా ఎక్కువగా .com తీసుకోవచ్చు. ఎందుకు .com తీసుకోవాలి? ఎందుకు .in తీసుకోవాలి? ఎందుకు మిగతావి? మీకు ఆల్రెడీ ఏమన్నా ఇలాంటి యుఎస్ ఇలాంటివి విన్నారా? .us, .uk. ఇప్పుడు మనకి మొబైల్ నెంబర్ ఉండిద్ది. మొబైల్ నెంబర్ తో పాటు నెంబర్ కి ముందు ఏముంటది? మొబైల్ నెంబర్ తో పాటు .in, .com అనే కంపెనీ నెంబర్ కి ముందు ఏముంటదో నాకు తెలుసు సార్. ఏముంటది? +91 అని ఉంటది. ఏంటిది ఇది? కంట్రీ కోడ్. ఇది కంట్రీ కోడ్. మనకి ఎలాగైతే మొబైల్ కి కంట్రీ కోడ్ ఉందో, అలాగే ఈ వెబ్ పేజెస్ కి కూడా కంట్రీ కోడ్ అలాగే .usa అంటే .uk అనేది. నా మాట విన్నా సార్ మీరు? చెప్పు. ఇందాక డౌట్ అడిగినారు నెంబర్ కి ముందే ఉంటదని. చెప్పు. ఏముంది చెప్పు. గుర్తొచ్చాక చెప్తాడులే సార్. సరే, ఓకే. చూడండి, నెక్స్ట్ ఇది చూడండి. యూకే ఇవన్నీ అంటే కంట్రీ కోడ్స్. ఇప్పుడు మీరు ఇండియా వైజ్ గా మీకు గనక వెబ్సైట్ అనేది మీకు ఇండియా వైజ్ గా మీరు గనక ప్లాన్ చేసుకుంటే గనక .in యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సపోజ్ మీరు ఇప్పుడు ఆస్ట్రేలియానో లేకపోతే ఇటువైపు యూకేనో లేదంటే యుఎస్ఏలోనో ఇలా ఏమన్నా గనక వెబ్సైట్ గనక మీరు ప్లాన్ చేసుకుంటే, సపోజ్ ఇప్పుడు Amazon.in వాడుతున్నారు. Amazon.in ఉంది అంటే ఏంటి? ఇండియాలో వాడికి ఏంటంటే కస్టమర్స్ అనే వాళ్ళని ఇండియాలో ఎక్కువ వాంటెడ్గా ఉంది కాబట్టి వాడికి .in తీసుకున్నాడు. సపోజ్ .com అంటే ఏంటి? కమర్షియల్, అంటే వరల్డ్ వైడ్ మొత్తంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం .com తీసుకుంటాం. ఓకేనా? సపోజ్ ఒక ఎడ్యుకేషన్గా అనుకోండి, EDU తీసుకుంటాం. ఓకేనా? ఇవ్వండి, Amazon.in, freepik.com, facebook.com ఇలా మనం ఏదైతే పెడతామో ఒక ఆర్గనైజేషన్ ఈ నేమ్తో పాటు, ఓకేనా, ఆ పక్కన .org అనేది ఇవి. ఓకేనా? వీటన్నిటిని పక్కన మనం పర్పస్ని బట్టి తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నాకు వరల్డ్ వైడ్ లేకపోయినా కానీ బిజినెస్ ఇండియాలో వరకే పెట్టుకుంటున్నాను, కానీ వరల్డ్ వైడ్గా .com తీసుకున్నాను కదా అని అలా పెట్టుకోకూడదు. అది కూడా మీరు నాకు అవసరం లేకపోయినా కానీ .com అలా కాదు. నువ్వు కస్టమర్స్ని కానీ నువ్వు ఎలాంటి పీపుల్స్ని వాంటెడ్ చేస్తున్నావో వారికో ఏదైతే నీకు ఇంపార్టెంటో అదే తీసుకోవాలి. ఓకేనా? మనకు వరల్డ్ వైడ్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం .com తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఏ పర్పస్లో వీటిని యూజ్ చేస్తాం? ఒక్క నిమిషం ఇవ్వండి.
చూడండి ఇక్కడ మనం .com వచ్చాం, కమర్షియల్, ఓఆర్జీ అంటే ఆర్గనైజేషన్ గా, .net అంటే నెట్వర్క్ బేస్ మీద యూజ్ చేసుకుంటాము, ఎయిర్టెల్ ఇలాంటి వాటికి అనమాట. అలాగే ఇదిగోండి ఇంటర్నేషనల్ వైజ్ గా ఏమైనా యూజ్ చేసుకోవాలంటే ఐఎన్టీ అనేది వాడతాం. ఎడ్యుకేషన్ అయితే ఈడియూ అనేది యూజ్ చేస్తాం. గవర్నమెంట్ కూడా మీరు ఎప్పుడైనా లాగిన్ అయ్యి ఉంటారు, ఏదైనా జాబ్స్ కానీ అలా అప్లై చేసే వాళ్ళు ఏదైనా ఉన్నప్పుడు పెట్టేవాళ్ళు గవర్నమెంట్ GOV.in ఇలాంటి యూజ్ చేస్తాం అనమాట. అలాగే ఇది కూడా ఉంటుంది MIL ఆర్మీ మిలిటరీ వాళ్ళు యూజ్ చేసేవి. ఇప్పుడు ఇవి వచ్చేసరికి చూడండి ACE అంటే ఆస్ట్రేలియా, ఇది ఇండియా, పాకిస్తాన్ అయితే పీకే యూజ్ చేస్తాం. ఇది చూడండి ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, ఇది ఆస్ట్రేలియా. ఇట్లా యూస్ ఏంటంటే కంట్రీ కోడ్ లెవెల్స్, టాప్ లెవెల్స్ ఇవి. ఓకేనా, మీకు ఇది కూడా నోట్ చేసుకోండి, ఇవి కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, ఇవి కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. మ్యాక్సిమం మనకు అందరికి తెలిసింది ఏంటి మనకి అంటే ఇదిగోండి .com అండ్ .in. ఓకేనా, .com అండ్ .in ఎక్కువగా చూస్తాం, తర్వాత ఓఆర్జీ ఇవి కూడా చూస్తుంటాం అనమాట. ఓకేనా, అయితే ఇవి ఎలా మన వెబ్ పేజ్కి మెయిన్ కావాల్సింది ఏంటంటే రెండు, డొమైన్ అండ్ హోస్టింగ్. డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి? డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి? ఎవరు అన్మ్యూట్ చేసి చెప్పండి, పర్లేదు. డొమైన్, హోస్టింగ్ అంటే ఏంటి? డొమైన్ అంటే అడ్రస్ ఆఫ్ వెబ్సైట్ సార్. హోస్టింగ్ అంటే హోస్టింగ్ అంటే కంటెంట్ ఆఫ్ ది పేజ్ సార్. అది అంటే మనం స్పేస్ అన్నమాట. మనం ఒక వెబ్ పేజీని తీసుకోవాలి అనుకున్నప్పుడు, డిజైన్ చేయాలనుకున్నప్పుడు, మనం ఏదైతే ఇన్బిల్డ్ చేయాలనుకుంటున్నామో, ఒక వెబ్ పేజీని ఎలాగైతే ఇన్బిల్డ్ చేయాలనుకుంటున్నామో, వీడియోలు పెడతామా, టెక్స్ట్ పెడతామా, ఫొటోస్ పెడతామా, ఏదైనా కావచ్చు, ఏదైతే పెడతామో వాటి కోసం మనం కొంత స్పేస్ని తీసుకోవాల్సి ఉంటుంది. అది మనకి రకరకాలుగా మనం ఉంటుంది. అంటే మనకి అమౌంట్ పెట్టుకునే దాన్ని బట్టి ఆ హోస్టింగ్ అనేవి అవి తీసుకుంటూ ఉంటాము. దాన్ని బట్టి మనం ఈ డొమైన్ అనేది ఎలా తీసుకోవాలి, ఈ హోస్టింగ్ అనేది ఎలా తీసుకోవాలి అనేది కూడా ఉంటుంది. డొమైన్ విడిగా, హోస్టింగ్ విడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు ఏమో హోస్టింగ్ విడిగా, డొమైన్ విడిగా తీసుకుంటుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి మనీ లాస్ అవుతాం. కొన్ని సైట్స్ ఏమవుతుందంటే కొన్ని సైట్స్ ఎలా ఉంటాయి అంటే ఫ్రీ ఇస్తాయి. డొమైన్ తీసుకుంటే హోస్టింగ్ ఇవి ఫ్రీ ఇవ్వటం, ఇట్లా హోస్టింగ్ తీసుకుంటే డొమైన్ ఫ్రీ ఇవ్వటం, ఇలాంటివి ఉంటాయి. అలాంటివి మనం చెక్ చేసుకొని మనం ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ .com .in కూడా చూసారా, .com .in ఈ .inలో వీటిలో co.in ఇలాంటివి ఉంటుంటాయి. కొన్ని తక్కువగా వస్తుంటాయి, కొన్ని ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటాయి. అయితే మనకి కొన్ని సైట్స్ ఉన్నాయి. ఓకేనా, కొన్ని సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్లో వీటిని తీసుకుంటాం. ఎక్కువగా తీసుకునేది ఏంటి ఇప్పుడు అనేది కూడా మనం ఫేమస్గా ఉన్నవి, అంటే మనకి సర్వీస్ అనేది ఎక్కువగా ఏది ఇస్తారో బాగుంటుంది అనుకుంటామో దాన్నే మనం దాంట్లోకి వెళ్ళి తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారు, ఏ కంపెనీ యూజ్ చేస్తారు? ఒక్కొక్కరు ఒకటి. ఎయిర్టెల్ యూజ్ చేస్తారు, లేదంటే వోడాఫోన్ ఐడియా యూజ్ చేస్తుంటారు. ఇట్లాంటి యూజ్ చేసేటప్పుడు ఏది సర్వీస్ బాగుంటుంది అనేది ఒకటి చూస్తాము. అలాగే ప్యాకేజెస్ వైజ్గా ఏది బాగుంది అన్నది కూడా చూస్తాం. కొంతమంది ప్యాకేజ్ ఇప్పుడు నెట్ కావాలి, ఏ ప్యాకేజీ తక్కువలో ఎక్కువగా మనకి ఇస్తున్నారు అనేది చూసి తీసుకుంటారు. లేదు మనకి సర్వీసు డిస్టర్బెన్స్ లేకుండా కావాలి అనుకున్నప్పుడు ఏది బాగుంది అనేది అది కూడా చూసి తీసుకుంటారు. అట్లాగే ఇక్కడ కూడా మనకి కొన్ని డొమైన్ హోస్టింగ్ ని మనం తీసుకునేటప్పుడు కూడా ఏది బాగుంది, ఏది సర్వీస్ బాగుంటుంది, ఆప్షన్స్ వైజ్ గా కావచ్చు, మళ్ళీ అలాగే మనకి సెక్యూరిటీ పరంగా కానీ ఏది బాగుంటుంది అన్నది కొన్ని దాన్ని కూడా చూసుకొనే మనం సైట్స్ లో తీసుకోవాలి. అలాగే ఈ మొత్తాన్ని మనం ఏదైతే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి అంటున్నామో వీటిని ఏమంటాం? కమర్షియల్ వెబ్సైట్ సార్. అలా కాదు, అది నువ్వు ఏదైనా కావచ్చు. సపోజ్ ఇదిగోండి ఇప్పుడు అమెజాన్ అనే కాదు, ఈ జనరల్ గా నువ్వు తీసుకున్నదైనా సరే, మామూలుగా నువ్వు పెట్టుకునేదైనా సరే, నీకు పర్సనల్ గా పెట్టుకునే దాన్నైనా సరే,
ఇలా ఉన్న లింక్ ని ఏమంటాం? ఇలా ఉన్న లింక్ ని యుఆర్ఎల్ అంటాం. యుఆర్ఎల్ URL అండి. అంటే ఏంటి? యుఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లింక్ యూనిఫామ్ రిసోర్స్ లింక్. లొకేటర్. Link, sir. లొకేటర్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఈ యుఆర్ఎల్ అనేది ఎలా పడితే అలా తీసుకోకూడదు. ఎలా ఉండాలి? కస్టమర్ కి క్యాచీగా ఉండాలి. పెద్ద పెద్ద పేరుగా పెట్టడం కానీ అలా పెట్టుకోకూడదు. సింపుల్ గా ఉండాలి. యుఆర్ఎల్ నేమ్ అనే మనం పెట్టే కంపెనీ నేమ్ అనేది కస్టమర్ కి ఈజీగా అర్థమయ్యేలాగా, గుర్తుండేలాగా, సింపుల్ గా ఉండేలాగా చూసుకోవాలి. పెద్ద పెద్ద పేర్లతో పెట్టుకోకూడదు. ఒకవేళ పెద్దది ఏదైనా నేమ్ పెట్టాలన్నా దాన్ని కస్టమర్కి అర్థమయ్యిద్దా లేదా అన్న వేలో ఆలోచించుకొని ఆ యుఆర్ఎల్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సపోజ్ ఇప్పుడు మనం ఈ డొమైన్, ఈ వెబ్సైట్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఎలా ఈ వర్క్ అనేది ఎలా అవుతుంది? మెయిన్ ఎలా వర్క్ అవుతుంది? చెప్పుకునే అన్మ్యూట్ చేయండి అమ్మా, అన్మ్యూట్ చేయండి. నేను అడిగినప్పుడు మళ్ళీ మ్యూట్ చేసేసుకోండి. అన్మ్యూట్ చేయని అడిగినప్పుడు అన్మ్యూట్ చేద్దరు, మ్యూట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు డొమైన్ ఇవన్నీ తీసుకుంటాం కదా, ఎలా ఇటు వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి? మనం సర్వర్లో మనం తీసుకుంటాం. సర్వర్లో ఇవి తీసుకుంటాం. ఏదైతే మనకి వెబ్సైట్స్ ఉన్నాయో ఇదిగోండి మనకి కొన్ని ఇవి ఉన్నాయి. గోడాడీ, బ్లూ హోస్ట్, హాస్ట్గేటర్, ఇట్లా కొన్ని మనకి డొమైన్ హోస్టింగ్స్ ని పర్చేస్ చేయడానికి కొన్ని సైట్స్ ఉన్నాయి. వాళ్ళ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో, మీ మనీ వైజ్గా కావచ్చు, లేదా ఒకరు సర్వీస్ వైజ్గా మనం ఏదైతే చెప్పుకున్నామో సర్వీస్ వైజ్గా కావచ్చు, ఏదైతే మనకి బాగుండిద్ది అనుకుంటామో అందులోనే తీసుకుంటాం. ఈ గోడాడీ కావచ్చు, బ్లూ హోస్ట్ కావచ్చు, హాస్ట్గేటర్, ఈ మూడిట్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, కొద్దిగా ఎక్కువగా ఇది తీసుకుంటారు, కొద్దిగా సర్వీస్ వైజ్గా కానీ. ఇది కాకపోతే కొద్దిగా కాస్ట్ ఉంటుంటాయి వీటిలో. కొద్దిగా కొద్దిగా ఈజీగా ఉండేదని ఒకటి, సర్వీస్ వైజ్గా కూడా ఇది కూడా బాగుంటుంది. ఇవి కూడా తీసుకోవచ్చు ఇందులోనే. ఓకేనా? నెక్స్ట్ వన్, మా మ్యూట్ పెట్టేసేయండి, మా మ్యూట్లో పెట్టండి. సార్ ఒక డౌట్ అడగండి. సార్. HTML కోడింగ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసిన ఫైల్స్ గూగుల్లో వెతికితే కనపడవు కదండి సార్? అర్థం కాల నువ్వు అనేది. HTML ఎగ్జిక్యూట్ చేసిన ఫైల్స్ ని వెబ్సైట్స్ లో చూడాలంటే ఎట్లా సార్? HTML ఫైల్స్ గూగుల్ ఎలా చూడటం అంటే ఏంటి? నాకు నువ్వు చేసినవా లేకపోతే ఏంటి? మనం చేసినవే సార్. ఇప్పుడు నువ్వు ఇప్పుడు దాకా నువ్వు చేసావు కదా, ప్రాక్టీస్ చేసావు కదా. అవును సార్. ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేసింది ఎక్కడ ఉన్నాయి? డేటా సర్వర్ లో ఉన్నాయా, నీ లోకల్ సర్వర్ నీ సిస్టమ్ లో ఉన్నాయా? నా సిస్టమ్ లోనే ఉన్నాయి సార్. అవి సర్వర్ కనెక్ట్ చేయాలంటే అదే అంటున్నా. మనం నెక్స్ట్ అవే మనకి ఏమైనా డిజైన్ చేసినవి మనకి రేపు ఈ వర్డ్ ప్రెస్ ఇవి చెప్పుకుంటాం. ఈ కంట్రోల్ ప్యానెల్ లో మన ఫైల్స్ ని అప్లోడ్ చేసుకోవడానికి వీటికి కూడా ఉంటుంది. నువ్వు డిఫాల్ట్ గా HTML చేసి ఫైల్స్ కావచ్చు, నువ్వు చేసిన డేటాని ఇన్బిల్డ్ చేసుకోవాలన్నా ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు నువ్వు డైరెక్ట్ గానే అక్కడైనా చేసేయచ్చు. ఓకేనా? మన లోకల్ సర్వర్ లో మన ఇంటర్నల్ గా చేసుకునే డేటా ఇంటర్నెట్ లో చూపించదు. ఇప్పుడు నువ్వు ఏదైతే డ్రీమ్ వీవర్ లో చేసి నువ్వు F12 కొట్టంగానే నువ్వు పెట్టిన డేటా అంతా ఫామ్ అంతా చూపిస్తుందో ఓన్లీ అది నీ ఒక్క సిస్టమ్ లో మాత్రమే చూపించింది. అది నెట్ లోకి రాదు. ఓకేనా? అది రావాలంటే సార్, అది రావాలంటే నువ్వు మళ్ళీ హోస్టింగ్ ఇవన్నీ తీసుకోవాలి. ఓకే సార్. నువ్వు హోస్టింగ్, డొమైన్ ఇవన్నీ తీసుకొని నీ ఫైల్స్ అన్ని కూడా అక్కడ అప్లోడ్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఎవరు హ్యాండ్ రైస్ చేశారు? లలిత చెప్పం.
చెప్పండి, డౌట్ ఏంది అడగండి. ఓకే, చూడండి, మనం ఇప్పుడు సపోజ్ డొమైన్ ఏదైనా ఏం చేస్తాం, సర్వర్లో తీసుకుంటాం. సర్వర్లో తీసుకోవాలి. సర్వర్ ఎలా తీసుకుంటాం? సర్వర్లో డైరెక్ట్ సర్వర్ తీసేసుకుంటారా? డైరెక్ట్ సర్వర్ మొత్తం తీసేసుకుంటారా? అలా తీసుకోలేం కదా. ఎవరికి అవసరం? పెద్ద పెద్ద సర్వర్లు ఎవరికి అవసరం? మీరు ఏదైతే మనం ఇప్పుడు ఈ అమెజాన్ ఇట్లాంటి ఎవరైతే అంటున్నారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి ఇండివిజువల్ సర్వర్ తీసుకుంటారు. మనమైతే ఏం చేయాలి, మనకు సంబంధించి షేర్ సర్వర్ తీసుకుంటాం. షేర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ కావాల్సిన అమెజాన్ ఒక ఆల్రెడీ పెద్ద సర్వర్ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, మనం షేర్ సర్వర్ కదా, విడివిడిగా తీసుకుంటాం అనమాట. విడివిడిగా తీసుకుంటాం. ఒకే దాంట్లో సర్వర్లో మనం స్పేస్ తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు మీ కంప్యూటర్లో సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఒకే పెట్టుకోకుండా ఏం చేస్తున్నాం, సి డ్రైవ్, ఈ డ్రైవ్, డి డ్రైవ్ ఎలాగైతే షేర్ చేసామో అలాగే మనం కావాల్సిన వెబ్ పేజ్ కావాల్సిన సర్వర్ మనకు సంబంధించిన పేజెస్ని మనం క్రియేట్ చేసుకుంటాం షేర్గా. ఇందులోనే ఉంటారు, ఇందులోనే అందరితో పాటు ఇక్కడ తీసుకుంటాం. ఒకవేళ కస్టమర్ మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు సపోజ్ ఏదైతే ఉందో మురళి.com కావచ్చు, కిరణ్.com కావచ్చు, కిరణ్.in కావచ్చు, ఓకేనా, శివాజీ.in కావచ్చు, ఇలా ఏదైతే మీరు ఈ పెట్టారో ఇక్కడ ఎవరైతే కస్టమర్, ఓకేనా, ఇక్కడ కస్టమర్ ఎవరైతే మీ వాంటెడ్గా మీ పేజ్ అవసరం ఉన్నప్పుడు ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు సర్వర్లో ఉన్న అన్నిటినీ సెర్చ్ చేసుకొని మీ పేరు మీద ఉన్నవన్నీ సెర్చ్ చేసుకొని, ఓకేనా, ఒకటే పేరుతో తీసుకుంటారా? ఒకటే పేరుతో మనం తీసుకోం కదా, ఒకే పేరుతో మీరు తీసుకోం కదా, ఖచ్చితంగా ఏంటి డిఫరెంట్ నేమ్తో ఉండాలి. మీ కంప్యూటర్లో కూడా చూడండి, ఒకే నేమ్తో పేరు ఇస్తే తీసుకుంటుందా? ఫోల్డర్ నేమ్ కానీ ఫైల్ నేమ్ కానీ ఒకే నేమ్తో ఇస్తే తీసుకుంటుందా? తీసుకోదు. సపోజ్ కిరణ్.com అని ఉందనుకోండి, కిరణ్ అనేది .com ఉన్నప్పుడు పర్లేదు. అలాగే కిరణ్ నేమ్తో మళ్ళీ తీసుకోవాలంటే కుదరదు, ఓకేనా. కిరణ్ నేమ్తో మళ్ళీ అదే నేమ్తో తీసుకోవాలి అంటే కనుక కుదరదు. అయితే ఎలా కుదిరిద్ది? సేమ్ నాకు కిరణ్ అనేది కావాలి, ఎలా కుదిరిద్ది? ఏం చేయాలి అంటే .com .in, కిరణ్.com తీసుకోవచ్చు, కిరణ్.in తీసుకోవచ్చు. రెండు ఒకే పేరుతో కుదరదు, ఓకేనా. మీరు జీమెయిల్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకునేటప్పుడు కూడా ఆల్రెడీ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ వన్ ఆ నేమ్తో ఉందా లేదా అని సెర్చ్ చేసుకుంటారు కదా. ఆ నేమ్తో సెర్చ్ చేసి ఉంటే తీసుకున్నాం, లేదంటే ఏం చేస్తాం, మార్చుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఏంది, ముందు మనం డొమైన్ కొనుక్కునేటప్పుడు, డొమైన్ హోస్టింగ్ కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, మనం అనుకుంటున్న కంపెనీ నేమ్ కావచ్చు అది ఉందా లేదా అనేది సెర్చ్ చేసుకుంటాం. చేసి ఓకే అనుకుంటేనే పర్చేస్ చేసుకుంటాం. అది .com .in org మన పర్పస్ని బట్టి మనం అది యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా అది చూడాలి. దాన్ని బట్టి ఏంటంటే సర్వర్లో ఉన్న పేరు మన ఏదైతే ఉందో అవి కస్టమర్ సెర్చ్ చేసినప్పుడు ఆ సర్వర్లో ఉన్న నేమ్స్ మొత్తం సెర్చ్ చేసి మీ సైట్ని కస్టమర్కి చూపిస్తుంది. దాంట్లోకి రావడానికి యూజెస్ ఉంటాయి. పోస్టింగ్ అనేది ఎప్పుడైనా కానీ ఎలా తీసుకోవాలి, ఇప్పుడు ఇదిగోండి చూడండి, పోస్టింగ్ తీసుకునేటప్పుడు మీరు దేంట్లో అయినా సరే తీసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే, చెప్పాను కదా, మీరు ఇప్పుడు కనుక హోస్టింగ్ తీసుకోవాలంటే కనుక మినిమం 4,000 దాకా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయనండి, లేదా ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయనండి, దేనికైనా సరే మనం ఖచ్చితంగా ఒక 3,000 నుంచి 4,000 దాకా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా చూడాలనుకున్నా నేనేం చెప్తున్నానంటే, మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ హోస్టింగ్ ఇవన్నీ కొనకుండానే ఫ్రీగా టెంపరీగా కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి మనం వేరే వేలో యూజ్ చేస్తాం. ప్రాక్టీస్ చేసుకోవడానికి కొన్ని ఫ్రీగా ఉండేవి కొన్ని ఉన్నాయి, దాని మీద మనం యూజ్ చేస్తాం. దానికి మనం ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. పేమెంట్ చేసి తీసుకున్న దానికి ఎలా ఉంటుందో సేమ్ యాజ్ టీజ్ అలాగే ఉంటుంది, ఓకేనా. మీరు మళ్ళీ దానికి వేరు దీనికి వేరు అనేది కాదు. కాకపోతే ఏంటంటే
ఇందులో కూడా కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి. ప్లగిన్స్ అనుకోండి, ఇంకా అలా ఏదైనా కానివ్వండి, కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి. వాటిని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటాయి. ఫ్రీగా యూజ్ చేసే దాంట్లో కొన్ని కొన్ని అప్లై అవ్వవు అనమాట. అది కొద్దిగా ఏదో ఉంటుంది. మనం ప్రతిదీ కొన్ని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రాక్టీస్ వరకు మనం చెప్పుకునేది సరిపోతుంది. ప్రాక్టీస్ వరకు సరిపోతుంది. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే, మీకు ఈజీగా మీరు పర్చేస్ చేసి కూడా చూడాలనుకుంటే ఏంటంటే ఇది బాగుంటుంది కొద్దిగా. హోస్ట్ గాటర్ అనేది బాగుంటుంది. ఎందుకంటే వీడు 1 మంత్కి కూడా ఇస్తాడు. 1 మంత్ 2 మంత్స్కి కూడా ఇస్తాడు. మిగిలిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ 1 మంత్ అంటారు, కానీ మీరు ప్లాన్లోకి వెళ్ళిన తర్వాత సపోజ్ నేను చూస్ చేసుకున్నాను. ప్లాన్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే వాడు ఏం చేస్తాడు, మొత్తం పేమెంట్కి వెళ్ళేసరికి 1 ఇయర్కి ఇస్తాడు. ఇక్కడ చూడండి 1 మంత్ అంటున్నాం కదా. సపోజ్ 1 మంత్కే సెలెక్ట్ చేసుకున్నాను. 1 మంత్ క్లిక్ చేసుకొని ఇది డొమైన్స్ తీసుకోవడం అమ్మా. డొమైన్ ఎలా తీసుకోవాలి దానికోసం, ఇది డొమైన్ తీసుకున్న దాని పర్పస్ కోసం. ఇదిగోండి, మనం ఇవన్నీ ఫిల్ చేయాలి. డొమైన్ ఇవన్నీ ఫిల్ చేసుకొని వన్ మంత్ అయితే నీకు కాస్ట్ పెరిగిపోద్ది. నీకు 1 మంత్ అంటే కాస్ట్ పెరిగిపోద్ది, అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు 1 ఇయర్కి అయితేనేమో ఇట్లా, 1 ఇయర్కి అయితే ఇట్లా. ఒక్కోసారి మీకు ఇవి మారిపోతూ ఉంటాయి. మీకు ఇది ఒక్కోసారి 1 మంత్కి ఇస్తాడు, ఒక్కోసారి 1 మంత్కి ఇవ్వడు. 1 మంత్ అని క్లిక్ చేసినా మళ్ళీ ఇక్కడ 1 ఇయర్కే తీసుకుంటాడు. ఇక్కడ 1 ఇయర్కే తీసుకుంటాడు. ఇలా జిఎస్టీ ఇవన్నీ ఫిల్ చేస్తాడు. మీరు ఇవి తీసుకొని సబ్మిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ కూడా చూసుకోవాలి, డొమైన్ హోస్టింగ్ అనేది ఫ్రీ ఇస్తున్నారా లేదా. మనం తీసుకున్నప్పుడు ఏమేమి ఇస్తున్నారు ఆప్షన్ అనేది చూడండి. మీరు తీసుకునేటప్పుడు ప్రతి సైట్లో మీరు ఏదైతే తీసుకుంటారో దాంట్లో మనకి ఏది కంఫర్టబుల్ ఉన్నది అనేది, మనకి ఏది వాంటెడ్గా ఉన్నది అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనం చేసేటప్పుడు సర్వర్ అనేది ఎక్కడ సేవ్ అవుతుంది ఏంటనేది చూసుకోవాలి. ఓకేనా. ఇది చూడండి, ఇవి చూడండి. ఇక్కడ వచ్చేసరికి సర్వర్ ఏం చేస్తున్నాడు, ఇండియా ఇస్తున్నాడు. అలాగే ఇది యూకే. ఇది ఎక్కడ పెట్టాలి, ఇది ఎక్కడ తీసుకుంటారు చూడండి. మీకు అమౌంట్ మారిపోతుంది చూడండి. ఇందులో 1 మంత్కి ఎంత ఉంది, ఇక్కడ 69 రూపీస్ ఉంది. ఇది చూడండి 149 ఉంది మంత్కి. మారిపోతుంది. కానీ ప్యాకేజ్ అయ్యే ఉంటుంది, కింద వాడు ఇచ్చే ఆప్షన్స్ కానీ ఈ ప్యాకేజ్ అంతా సేమ్ ఉంటుంది, కానీ అమౌంట్ మారిపోతుంది. మీరు పెట్టాలంటే ఇక్కడైనా ఈ సర్వర్లో అయినా పెట్టుకోవచ్చు. దానికి ఇబ్బంది అంటే మీరు కస్టమర్ ఇబ్బంది లేననుకున్నప్పుడు మీకు ఇబ్బంది లేదు. ఓకేనా. నాకు లేదు ఇండియాలోనే కావాలి అనుకుంటే ఇండియాలోనే పెట్టుకుంటాం. నాకు ఇక్కడున్న ఇబ్బంది లేదు, సర్వర్లో సేవ్ అవుతుంది. మనం ఎక్కడ సర్వర్ సేవ్ అవుతున్నాయి అనేది అది ఉంటుంది అంతే. అదొకటి సెక్యూరిటీ ఖచ్చితంగా మనం ఉంటుంది. ఓకేనా. సింగిల్ డొమైనా 1 మంత్కి ఈ అమౌంట్కి సింగిల్ డొమైన్ 149 కావచ్చు, 69 కావచ్చు, సింగిల్ డొమైన్ ఇస్తారు. సపోజ్ నాకు 159 అనుకోండి, ఇక్కడ సింగిల్ డొమైనే ఉంటుంది. కాకపోతే ఏమేమి ఆప్షన్స్ మారిపోతాయి. ఎస్ఎస్డి డిస్క్ స్పేస్ కొద్దిగా ఎక్కువ ఇస్తా, అన్లిమిటెడ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి 20 జీబీయే ఉంది, 100 జీబీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇక్కడ అన్లిమిటెడ్గానే ఉంటాయి అనమాట. ఓకేనా. ఏది కావాలనేది చూసుకోండి. బిజినెస్ పర్పస్ అయితే ఇది వాడు రికమెండేషన్ ఇస్తుంటాడు. ఏది కావాలి, వాడు ఏమేమి ఇచ్చాడు ఫీచర్స్ చూసుకోండి. తర్వాత 5 ఈమెయిల్ అకౌంట్స్ ఇస్తాడు. ఇక్కడ వచ్చేసరికి అన్లిమిటెడ్ ఈమెయిల్ అకౌంట్స్ ఇస్తాడు. ఎందుకు ఈ ఈమెయిల్ అకౌంట్స్, అన్లిమిటెడ్ ఈమెయిల్ అకౌంట్స్ దేనికి. ఇక్కడ చూడండి అన్లిమిటెడ్ డొమైన్స్ అని ఇచ్చాడు. అంటే మీరు సర్వర్ తీసుకుంటారు, అందులో మీరు కావాలంటే మీరు ఫ్రీలాన్సర్గా చేస్తున్నా కానీ ఏదైనా ఓన్గా మీరు ఫ్రీలాన్సర్గా చేస్తున్నప్పుడు మీరు కావాలంటే డొమైన్ అది ఇంకా మీరు మళ్ళీ డొమైన్ కొనాల్సిన పని లేదు. ఎందుకని ఇక్కడ వచ్చేసి అన్లిమిటెడ్ డొమైన్స్ ఇస్తున్నాడు. ఒకే లింక్ మీద ఉంటుంది అనమాట. హలో ఏందమ్మా, అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి అడగండి. డౌట్ ఏంది అడగండి. సపోజ్ ఈ అన్లిమిటెడ్ ఈమెయిల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక కంపెనీ ఉందనుకోండి, మీ కింద ఎంప్లాయీస్ ఉంటారు కదా.
ఆ ఎంప్లాయీస్కి మీ కంపెనీ తరపున ఈమెయిల్స్, మీ కంపెనీ తరపున ఈమెయిల్ అనమాట. ఓకేనా, దానికి సంబంధించి ఈమెయిల్స్ క్రియేట్ చేసుకోవటం. అన్లిమిటెడ్ డేటా బేస్. ఈ SSL అనేది ఏంటంటే సెక్యూరిటీకి సంబంధించి. అంటే మీరు ఇక్కడ వెబ్ పేజ్ మీరు కొన్ని చూస్తే లాక్ ఉంటుంది, ఇక్కడ లాక్ సింబల్ ఉంటుంది, అది కావాలంటే అవి ఇస్తున్నాడు. ఇట్లా మీకు ఇది 1 year వరకు ఉంటుంది, లేదా 5 years తీసుకోవాలంటే 5 years. మీరు ఖచ్చితంగా పెట్టేటప్పుడు ఖచ్చితంగా చూడండి. 1 year అయితే ఏమవుతుంది, ఈ 5 yearsకి పెట్టున్నాం. ఇప్పుడు 1 monthకి 5 years ఇందాక పెట్టింది 1 monthకి వచ్చి 69 పడుతుంది. 5 years పాటు ఇదే అమౌంట్ ఉంటుంది. నాకు 1 year కావాలి, ఓకేనా, 1 year కావాలి, 1 month కావాలి. ఇది ఖచ్చితంగా చూడండి. ఏమేమి ఆప్షన్ టిక్ పెట్టున్నాయా లేదా అనేది చూసుకోండి. మీరు ఎలాగైతే వీడియోకి ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేస్తుంటారు, ఆన్లైన్లో కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఎలా అంటే ఆటోమేటిక్ కొన్ని టిక్స్ పెట్టుంటాయి అనమాట. ఓకేనా, సపోజ్ ఇది చూద్దాం. ఇక్కడ మనం మన డొమైన్ అనేది ఏంటి, ఎలా అది ఉందా లేదా అన్నవి సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉంటే, ఇప్పుడు కొత్తది నేను క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి, దానికోసం .com .in అనేది మనం చూసుకొని అవైలబుల్ ఉంది. ఓకేనా, ఖచ్చితంగా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీ నేమ్ ఇచ్చేటప్పుడు, డొమైన్ నేమ్ ఇచ్చేటప్పుడు స్పేస్ ఉండకూడదు. ఓకేనా, డొమైన్ నేమ్ ఇచ్చేటప్పుడు స్పేస్ ఉండకూడదు. చూడండి ఎంత పడుతుంది, 579 పడుతుంది ఇయర్కి వచ్చి. మళ్ళీ .com పెట్టామనుకోండి అమౌంట్ మారిపోయింది. .com పెట్టామనుకోండి మారిపోతుంది. ఎక్కడైనా మీరు డొమైన్ ఏమైనా ఇది మార్చుకోవాలన్నా, పేరు ఏమైనా మార్చుకోవాలన్నా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ మనం చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏదైనా అమౌంట్ యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి సింగిల్ డొమైన్ లైనింగ్స్ హోస్టింగ్, ఇది మనకి ఇక్కడ అవసరం లేదు కదా, అలాంటివి తీసేసుకోవాలి. ఇలా ఇస్తుంటాడు, మీరు పొరపాటు మొత్తం కొనేయొద్దు. ఓకేనా, మీకు ఇక్కడ ఈ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ మనం ఇప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏమంటారు, ఇంకేమైనా కావాలి తీసుకుంటారా, ఇంకా ఏమైనా అడుగుతారు సరే, అట్లా అనమాట. ఇది మనం ఏదైనా షాప్కి ఏదైనా వెళ్ళినప్పుడు తీసుకోగా మళ్ళీ ఇంకా ఏమన్నా తీసుకుంటారా అంటాం కదా, అట్లా ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ ఏమైనా కావాలి, ఇంకా బ్యాకప్ యువర్ సైట్ కోడ్ గార్డర్, ఇంకోటి ప్రొటెక్ట్ యువర్ సైట్ ఫ్రమ్ హ్యాకర్స్. మీకు ఇది మీ సైట్ అనేది హ్యాకర్స్ నుంచి ఏమైనా ఇదవ్వాలి అనుకుంటే గనక ఇది తీసుకోండి. 1 yearకి వచ్చి 1548 రూపీస్ పడుతుంది. ఇట్లా అనమాట. మీకు ఇది ఏంటంటే అవసరం ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. యాడ్ చేసామనుకోండి అమౌంట్ మారిపోద్ది. యాడ్ చేస్తే అమౌంట్ మారిపోయింది చూడండి. అలాగే ఇప్పుడు ఇలాంటి యాడ్ చేస్తుంటారు, మనకి వద్దు అనుకుంటే డిలీట్ చేసేసుకోండి. ఇది GST ఇవన్నీ కలిపి అమౌంట్. మీకు అమౌంట్ తక్కువలో కావాలనుకుంటే ఏంటంటే ఈ సైట్ బాగుంటుంది. ఓకేనా, మీకు అమౌంట్ ఏదైనా తక్కువలో కావాలంటే ఇది బాగుంటుంది. కొద్ది కాస్ట్ అయినా ఇదేగా ఉండాలనుకుంటే ఇది. ఇక్కడ చూడండి వీడేమి ఇస్తున్నాడు చూడండి, 1 month ఇచ్చాడు, 149 ఇచ్చాడు, 2 months ఫ్రీ ఇస్తున్నాడు. ఏమేమి ఇస్తున్నాడు, 100 వెబ్సైట్స్, మేనేజ్ వర్డ్ప్రెస్, తర్వాత 100 GB SSD స్టోరేజ్, హోస్టింగర్, వెబ్సైట్ బిల్డర్ ఇస్తున్నారు. అంటే బిల్డరింగ్ అంటే మన వెబ్సైట్స్ చేసుకునేది వీడికి సంబంధించి ఉంటుంది. హోస్టింగర్ సంబంధించి మనం చేయాలనుకున్న ఇందులో వర్డ్ప్రెస్లో చేస్తాం. చెప్పం డౌటా? చూడండి ఇట్లా ఇంకా ఏమన్నా ఫీచర్స్ ఉన్నాయా, ఇలా అన్ని చూసుకోవాలి మీరు ఖచ్చితంగా. మీరు పర్చేస్ చేసేటప్పుడు ఏదే ప్లాన్ బాగుంది, ఏమేమి ఇస్తున్నాడు ఏంటి అనేది చూసుకొని తీసుకుంటే బాగుంటుంది. సపోజ్ ఇది కూడా చూద్దాం ఒకసారి.
చూస్ ప్లాన్, ఇదిగోండి. మొత్తం మీ నేమ్ అవన్నీ సబ్మిట్ చేయాలి. మీ నేమ్ ఏంటి అనేది, ఎక్కడ సిటీ ఏంటి అనేది, మీ అడ్రస్, పిన్ కోడ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసి పేమెంట్ చేసుకోవాలి. మీకు అప్పుడు డొమైన్, వీడు హోస్టింగ్ అది ఫ్రీ ఇచ్చాడా లేదా, డొమైన్ ఇచ్చాడా లేదా అనేది చూసుకోండి. అది లేకుండా తీసుకోవద్దు. ఖచ్చితంగా మీకు డొమైన్ ఫ్రీ ఇచ్చాడు, ఇవ్వండి ఫ్రీ డొమైన్. మీరు హోస్టింగ్ కొంటున్నారు, ఈడేం చేశాడు 800కి సంబంధించి, ఓకేనా, 800 సంబంధించిన వాల్యుబుల్కి సంబంధించి డొమైన్ అనేది మీకు ఇస్తున్నాడు. మీరు అది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు .com .in ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ అక్కడ మారిపోతుంది. .com ఇవన్నీ అయితే కనుక మళ్ళీ మారిపోతుంది. ఏది కావాలనేది అది చూసుకోండి. ఓకే, ఆఫర్ లాగా చూపిస్తారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే మీకు చూడండి, మీకు తక్కువకే ఇచ్చేస్తామని చెప్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంటే ఏదో ఒక ఆప్షన్కి లిటికేషన్ లాగా పెట్టి అమౌంట్ ఎక్కువ వచ్చేలాగా ఇచ్చేస్తారు. అవి కూడా చూసుకోవాలి మీరు జాగ్రత్తగా, అవి కూడా చూసుకోవాలి. ఓకేనా, కంటిన్యూ కొట్టేస్తే మీకు డొమైన్ హోస్టింగ్ వచ్చేస్తుంది. మీకు సేమ్ ఇది మీ మెయిల్కి డొమైన్ అండ్ హోస్టింగ్ వచ్చేస్తాయి అనమాట. దీని నుంచి వెళ్ళిన తర్వాతే నెక్స్ట్ మనకి ఈ బిల్డర్కి సంబంధించి వెబ్ పేజ్ బిల్డర్స్ ఉంటాయి అనమాట. వర్డ్ ప్రెస్ ఇవన్నీ మేము ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఫస్ట్లో చెప్పుకున్నాం. ఇగో ఇవి మనం చేసేది వర్డ్ ప్రెస్లో చేస్తాం. వీటిని అన్నిటినీ సిఎంఎస్ కంటెంట్ అంటాం. ఎందులోనైనా మనం అది బిల్డర్స్ ఇవన్నీ స్క్రిప్ట్గా లేకుండా డైరెక్ట్గా మనం ఇన్బిల్డ్ చేసుకునే వెబ్ బిల్డర్స్ అనమాట ఇవి. ఓకేనా, వర్డ్ ప్రెస్ అనేది మేము ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇందులో ఏది యూజ్ చేయాలన్నా కానీ ఆల్రెడీ స్క్రిప్ట్తోనే చేసి ఉంటుంది. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా ఇప్పటివరకు చెప్పిన దాంట్లో డౌట్స్ ఉంటే చూడండి, చెప్పండి అమ్మా. ఇప్పటి వరకు మీకు డౌట్స్ ఉంటే ఏమన్నా అడగండి. అన్మ్యూట్ చేసి అడగండి ఒకసారి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వెబ్సైట్ పర్పస్ ఏమేమి చేస్తాం, వెబ్సైట్స్ని ఏ పర్పస్ కింద యూజ్ చేస్తాం. మీరు చేసే వర్క్కి సంబంధించి అందరూ ఒకటే మోడల్ చేయొద్దు. ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ని క్రియేట్ చేసుకోండి. ఓకేనా, ఒక ఎడ్యుకేషన్ దానికి చేయండి, ఒక టూరిజం దానికి సంబంధించి చేయండి, అలా ఒక హెల్త్కి సంబంధించి చేయండి. ఓకేనా, ఇట్లా ప్రతి ఒక్కొక్క దానికి విడివిడిగా చేయండి, ఒకటే చేయొద్దు. ఫామ్ చెప్పుకున్నాం కదా అని చెప్పి అదే చేయొద్దు, మార్చండి. ఇమేజెస్ పెట్టో లేకపోతే సైట్ వేరేది ఇంకా వేరేనా ఎంటర్టైన్మెంట్ సంబంధించి చేయండి, న్యూస్కి సంబంధించి చేయండి. ఇట్లా మనం బ్లాగ్స్ క్రియేట్ చేయడం లాంటివి కానీ ప్రతిదీ ఏంటంటే చేంజ్ చేయండి, అదే టాపిక్ మీద చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పటి వరకు నాకు పంపిన వాళ్ళు ఫామ్స్ మీద చేశారు కదా, చాలా బాగా చేశారు. ఖచ్చితంగా టేబుల్ యూజ్ చేస్తేనే మీకు వెబ్సైట్ అనేది నీట్గా ఫామ్ అవుతుంది. ఓకేనా, చూడండి మీరు ఖచ్చితంగా ప్రతిదీ ఏంటంటే ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి. పేజీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్గా చేస్తుంటాం. న్యూస్కి అయితే ఒకలాగా, ఎంటర్టైన్మెంట్ అయితే ఒకలాగా, హాస్పిటల్కి సంబంధించి అయితే ఒకలాగా, హోటల్కి సంబంధించిందా, టూరిజం సంబంధించిందా, ఎడ్యుకేషన్ సంబంధించిందా, ఇంకా దేనికి సంబంధించి అయినా చూసుకోవచ్చు. మనం ఇప్పుడు చెప్పుకున్నవి మ్యాక్సిమం ఈ సరౌండింగ్లోనే ఉంటుంది. సబ్జెక్ట్ అంట పేజెస్ అన్నీ కూడా దీనికి సంబంధించే ఉంటాయి. ఓకేనా, అలాగే ఎలాంటి అవేర్నెస్కి ఉంటుంది, సేల్స్కి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ సంబంధించి ఉంటుంది. ఓకేనా, ఇది ఇంకా నెక్స్ట్ క్లాస్లో
ఇది ఎలా తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఓకేనా? వీటిలో కానీ నేను లాస్ట్ టైం చెప్పుకున్న క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లాస్ట్ టైం చెప్పుకున్న వాటిలో డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇందులో ఇంకొక ట్యాగ్ ఒకటి చెప్తాను. ఇందులో ఇంకొక ట్యాగ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మీకు ఏదైనా శాంపిల్ టెక్స్ట్ ఏమైనా కావాలనుకోండి, శాంపిల్ టెక్స్ట్ నెట్లో మామూలు శాంపిల్ టెక్స్ట్ అనేది తీసుకోవచ్చు. లేదంటే ఇలా శాంపిల్ టెక్స్ట్ వస్తుంది. ఏమనాలి? ర్యాండమ్ ఈజ్ ఈక్వల్ ర్యాండమ్ అని ఇవ్వండి. ఈజ్ ఈక్వల్ ర్యాండమ్ బ్రాకెట్ ఎన్ని కాలమ్స్ టెక్స్ట్ ఎన్ని కాలంతో కావాలి, ఎన్ని పారాగ్రాఫ్స్తో కావాలి అన్నది అనమాట. 3,5 ఇచ్చాను. క్లోజ్ చేసి ఎంటర్ చేయండి. ఇదిగోండి 3 పారాగ్రాఫ్స్ వచ్చినాయి. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఏమున్నాయి? 5 లైన్స్ వస్తాయి. ఓకేనా? షార్ట్ కట్ ఇది. ఈజ్ ఈక్వల్ ర్యాండమ్ అని పెట్టండి. ర్యాండ్ అంతే. ఎన్ని కాలమ్స్ ఎన్ని పారాగ్రాఫ్లు కావాలి? నాకు ఒక 5 కావాలి. ఇది తీసేస్తున్నా. నాకు ఒక 5 పారాస్ కావాలి. కామా అందులో ఎన్ని లైన్స్ ఉండాలి? ఒక్కొక్క దాంట్లో 6 ఉండాలి. ఎంటర్. ఇదిగోండి ఇట్లా శాంపిల్ టెక్స్ట్ వస్తుంది. మార్క్యూ ట్యాగ్ అంటాం. ఎక్కువ టెక్స్ట్ వద్దులే, ఇంత టెక్స్ట్ కాకుండా. ఏం చేస్తుంది ఇది అని చూడండి. ఇది ఎందుకో యూజ్ చేస్తామంటే చూడండి. ఇదిగోండి అదే, ఇదిగోండి స్క్రోల్ అవుతుంది. స్క్రోలింగ్ కోసం యూజ్ చేస్తాం. మనం వెబ్సైట్ తయారు చేస్తాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ది ఇన్ఫార్మ్ చేస్తున్నాం, స్టూడెంట్ది పెట్టాం. వాళ్ళకి నోటీస్ ఏదైనా నోట్ ఒకటి ఏదైనా ఇవ్వాలి. అలాంటి వాటి కోసం ఇది యూజ్ చేస్తాం. మార్క్యూ ట్యాగ్ నోట్ చేసుకోండి. మార్క్యూ ట్యాగ్ అంటే ఇక్కడ టెక్స్ట్ ఉండాలి. మార్క్యూ ట్యాగ్కి ఎండ్కి మధ్యలో టెక్స్ట్ ఉండాలి. మీకు ఇది బీజీ కలర్ నాకు రెడ్ కలర్ ఇస్తున్నాను. ఫాంట్ కలర్ కూడా మార్చాలి. బ్లాక్ వస్తుంది చూడండి. ఫాంట్ కలర్ బ్లాక్ వస్తుంది కాబట్టి నాకు ఇక్కడ ఫాంట్ కలర్ నేను ఫాంట్ కలర్ వచ్చి వైట్. ఓకేనా? సేవ్. ఇదిగోండి. ఓకేనా? ఇట్లా ఫాంట్ సైజ్ కూడా పెడదాం. డిఫాల్ట్ గా రైట్ టు లెఫ్ట్ వచ్చేస్తుంది సార్ అది. ఇది డిఫాల్ట్. ఇది మీకు ఇందులోనే మొత్తం అలైన్మెంట్ ఉంటుంది.
మార్చుకోవాలంటే సార్ ఆ? దాన్ని లెఫ్ట్ టు రైట్ తీసుకురావాలంటే సార్ ఇదిగో బాటం నుంచి అయినా తేవచ్చు. మిడిల్ బేస్ ఓకే సార్ విడ్త్ కూడా ఉంటుంది. అది మీకు ఎంత కావాలనేది కూడా మీరు అవన్నీ చూసుకోవచ్చు. ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా చెప్పే కదా, ఇలా ఏదైనా ఇంపార్టెంట్ నోటీస్ ఏదైనా చూపించాలనుకున్నప్పుడు వాటి కోసం యూజ్ చేస్తాము. అలాగే మీరు ఇదే ట్యాగ్ మీరు దేనికి ఇవ్వచ్చు, ఇమేజెస్ కూడా ఇవ్వచ్చు. ఇమేజెస్ కూడా ఇవ్వచ్చు సేమ్. అప్పుడు ఏమవుతాయి, ఇమేజెస్ అంతంత పెద్ద పెద్దవి పెట్టకూడదు, అర్థమైందా? అంత పెద్ద పెద్దవి ఇవ్వకూడదు, చిన్నవి ఇచ్చుకొని స్క్రోల్ అవుతున్నట్టు అలా కూడా పెట్టచ్చు. ఇంకొకటి తెలుగు టెక్స్ట్ కూడా పెట్టచ్చు. మీకు నెట్లోనే ఇంకేదైనా టెక్స్ట్ తెలుగుకి సంబంధించిన ఏదైనా న్యూస్ది కానీ ఏదైనా చూస్తే ఇంకొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం చేసేటప్పుడు ఏదైతే మీరు అంటే ఇప్పుడంటే ఓకే, ప్రాక్టీస్ అప్పుడు ఓకే, రేపు మీరు ఏదైనా నిజంగా వేరే ఒకరికి చేస్తున్నారు అనుకున్నప్పుడు కంటెంట్ అనేది ఆర్గానిక్గా ఉంటేనే ఇంపార్టెంట్ బాగుంటుంది. మీకు వచ్చే మైలేజ్, ఆ వెబ్ పేజ్కి వచ్చే మైలేజ్ బాగుంటుంది. ఓకేనా? ఎలాగైతే యూట్యూబ్లో ఇంకొకళ్ళ కంటెంట్ని మీరు యూజ్ చేస్తే ఏం చేస్తాడు, యూట్యూబ్లో ఆ కంటెంట్ని బ్లాక్ అది అంత ఇంపార్టెంట్గా తీయడం ఇది చేయడు. ఓకేనా? సేమ్ వెబ్సైట్స్లో కూడా మ్యాక్సిమం మీరు ఓన్ కంటెంట్ ప్రిపేర్ చేసుకోవటం అయినా ఉండాలి. అది ఆర్గానిక్గా ఉంటే బాగుంటుంది. దాని డిస్క్రిప్షన్ కానీ అవన్నీ మీరు ఓన్గా ఇది చేస్తే బాగుంటుంది. ఇంకొకళ్ళ దాంట్లో కాపీ చేయకూడదు. అలాగే సేమ్ మ్యాటర్గా కాకపోయినా కనీసం కొన్ని ఇప్పుడు ఇక్కడ ఉంది, న్యూస్ ఉంది, ఎవరు రాసినా ఇంక అదే టాపిక్. ఓకేనా? ఒక న్యూస్కి సంబంధించి ఎవరు రాసినా అదే టాపిక్ కాబట్టి వేరేగా కొద్దిగా అటు ఇటుగా మార్చైనా రాసుకోవచ్చు, అటు ఇటుగా మార్చి రాసుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా కాపీ, మీకు అది వాట్సాప్లో కానీ ఏమన్నా పెడతాం కదా, అట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు వాట్సాప్లోనే మీకు చదువుతూ ఉంటే టెక్స్ట్ వస్తుంది కదా, అట్లా టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా ఓన్లీ దీని వరకు హైలైట్ అవ్వాలంటే ఏం చేస్తాం, స్పీకర్ ఇది ఉంది కదా, దీనికోసం బి అంటే బోల్డ్ ట్యాగ్. ఇది బి అనేది బోల్డ్ ట్యాగ్. మనం ఇంతకుముందు బిఆర్ వాడాం, ఇది బి ట్యాగ్ అంటే బోల్డ్. సేవ్. నేను ఓన్లీ స్పీకర్ దీని వరకు అనమాట. ఇదిగోండి, ఓకేనా? ఇట్లా ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే వెబ్ పేజెస్ని శాంపిల్స్ని చూడండి. ఓకేనా? మీరు నెట్లో మీకు ఒకవేళ ఐడియా రాకపోతే ఎలా చేయాలి ఏందనేది రాకపోతే మీరు వెబ్ పేజీ శాంపిల్స్ అనో లేకపోతే ఏం కొట్టినా మీకు శాంపిల్స్ వస్తాయి. వెబ్ పేజ్ శాంపిల్ అని కొడితే మీరు డిజైన్ చేయాల్సినవి ఫొటోస్ అయినా ఉంటాయి. ఓకేనా? వాళ్ళు ఏమేమి పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు అనేది మస్ట్గా మీరు ఫోటోషాప్ కూడా మధ్య మధ్యలో యూజ్ చేయండి. ఒక దాని మీద కూర్చోవద్దు. మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ మీరు మధ్య మధ్యలో యూజ్ చేస్తూ ఉంటేనే మీకు ఇవన్నీ అవుతాయి. మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే పెట్టారో ఇప్పుడు కోడింగ్ ఏమి ఉండదు. మనం చేసేది నెక్స్ట్ మనం చెప్పుకునే దాంట్లో కోడింగ్ సంబంధించి ఏమీ ఉండదు, డైరెక్ట్ ఇన్బిల్ట్ అనమాట.
ఓకేనా, డైరెక్ట్ ఇన్బిల్ట్ ఫొటోస్కి సంబంధించి తెచ్చిపెట్టేయటమే. కాకపోతే ప్రతిదీ టేబుల్ వైజ్గానే యూజ్ చేస్తుంటాం. ఓకేనా, మీరు ఖచ్చితంగా ఇలా చూడండి, ఒక్కొక్కరు ఒక్కోలా చేయండి. నాకు మ్యాక్సిమం ఏంటంటే కొన్ని నాకు ఒకళ్ళిద్దరు మాత్రం సేమ్ వేరే వాళ్ళు పంపిణీ మోడలే పంపుతున్నారు. నాకు ఆల్రెడీ ఒకటే మోడల్ పంపుతున్నారు. అంటే నేను అప్పుడు ఏమనుకుంటాను చెప్పండి, సేమ్ కోడింగ్ కాపీ చేశారనే నేను అనుకుంటాను కదా. అలా వద్దు, కనీసం ఆ కోడింగ్ మీరు ట్రై చేస్తే ఏంటంటే తెలుస్తుందనే మేము చెప్తుంది. ఓకేనా, మీకు ఒక ఐడియా వస్తుంది మీరు మీరు ప్రాక్టీస్ చేస్తే. ఫస్ట్ మీరు వెబ్ పేజ్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు మీ పేజెస్ అనేవి ఎలా ఉండాలి అనేది ఒక డయాగ్రామ్ చేసుకోండి. నాకు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, బ్లాగ్ అయితే ఇలా ఉండాలి, సైట్ అయితే ఇలా ఉండాలి, పోస్ట్ అయితే ఇలా ఉండాలి. ఓకేనా, స్టార్టింగ్ ఎలా ఉండాలి ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సేమ్ అది మస్ట్గా ఫాలో అవ్వండి. అది నాకు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనేది. వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. ఓకేనా, వీళ్ళు స్టార్టింగ్ ఎలా పెట్టారు, ఇది మెయిన్ హోమ్ పేజ్ కింద ఇది పెట్టారు. ఇందులో క్లిక్ చేయగానే నెక్స్ట్కి వెళ్తున్నాయి. అలా ఒక మోడల్ న్యూస్కి సంబంధించి ఒక టాపిక్ టెక్స్ట్ తెలుగు మీద పెట్టండి, ఇంగ్లీష్ది పెట్టండి. అవి క్లిక్ చేస్తే మళ్ళీ పోస్ట్ దానికి సంబంధించింది వచ్చేలాగా పెట్టండి. ఓకేనా, ఇట్లా ఇట్లా మళ్ళీ క్లిక్ చేస్తే దీంట్లో కొన్ని న్యూస్ అనమాట. మళ్ళీ ఇంకొకటి ఏదైనా ఇప్పుడే మనం ఏది చేసుకున్నా ఈ చెప్పుకునేటప్పుడే చూస్తే మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు మీరు చేసేది ఏదైనా ఉంటే. ఇంకా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఫోటోషాప్లో కానీ డ్రీమ్ వ్యూవర్లో కానీ వీటిలో ఏదైనా మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను కదా, మీకు ఇంకా ఏదైనా ట్యాగ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ట్యాగ్స్ మనం ఇంపార్టెంట్ వరకే చెప్పాను. ఇప్పుడు మీకు అది కూడా చెప్తున్నా. ట్యాగ్స్ మొత్తం మనం చెప్పుకోలేదు, మెయిన్ ఇంపార్టెంట్వి ఎలా యూజ్ అవుతాయి ఒక వెబ్ పేజీ క్రియేట్ చేసే వరకు అయితే మనం చెప్పుకున్నాం. ఒక వెబ్ పేజీని క్రియేట్ చేసే మెయిన్ టాపిక్ వరకు అయితే మనం ట్యాగ్స్ అని చెప్పుకున్నట్టు. వాటిని బేస్ చేసుకొని ఒక వెబ్ పేజీ మనం ప్రిపేర్ చేయండి. పైన కూడా హోమ్, అబౌట్ ఇట్లాంటివి పెట్టండి. పైన పేజీకి పైన హోమ్, ఇక్కడ ఈ పైన అన్నిటికన్నా పైన హోమ్ అనేది, అబౌట్ అస్ అనేది, కాంటాక్ట్ అనేది, సర్వీస్ అనేది ఇలాంటివి పెట్టండి. ఓకేనా, అలాగే ఇటు సైడ్ మళ్ళీ టేబుల్కి ఎలా ఉండాలనేది మీరు ప్లాన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. మీరు ఒక టేబుల్ని క్రియేట్ చేసినప్పుడు ఇంకొకసారి ఇది కూడా చూడండి. ఇక్కడ ఇందులో ఏంటంటే డ్రీమ్ వ్యూవర్లో ఏంటంటే డైరెక్ట్ మనం టేబుల్స్ ఇవన్నీ తెచ్చుకోవచ్చు. అందుకు ఇక్కడ ఏదైనా డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఇది ఇలాగే ఉంచండి. జరిపేయచ్చు. డిజైన్లో పెట్టుకోండి, ఇది డిజైన్లో పెట్టుకోండి. ఇక్కడ ఎవరైతే ఇది యూజ్ చేస్తున్నారో డ్రీమ్ ఇది డిజైన్లో పెట్టుకొని స్ప్లిట్ అంటే ఏంటంటే రెండో ఉంటాయి కోడ్, ఇది రెండో ఉంటాయి. ఇప్పుడు నాకు ఇదంతా మెర్జ్ చేసేసుకుంటా. రైట్ బటన్, టేబుల్, మెర్జ్ సెల్. మళ్ళీ ఇదంతా నాకు అవసరం లేదు. ఇది మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇన్బిల్ట్ చేయొచ్చు. నేను చెప్పింది అదే స్టార్టింగ్లో మీకు మనం చెప్పుకున్నాం. టేబుల్లో మళ్ళీ ఇన్సర్ట్ టేబుల్స్ చేసుకోవచ్చు, మెర్జ్ సెల్. ఇక్కడ మళ్ళీ కావాలంటే మనం మళ్ళీ టేబుల్ పెట్టుకోవచ్చు. ఈ మొత్తంలో మనం ఒక టేబుల్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఆ లోపల ఏం డిజైన్స్ కావాలి అన్న దానికోసం అన్నమాట.
ఇక్కడ ముందు టెక్స్ట్ పెట్టేయండి. ఇక్కడ టెక్స్ట్ పెట్టేద్దాం, ఏమైనా కావచ్చు. మనం ఇక్కడ లింక్స్ అనమాట, ఇవి సైడ్ లింక్స్. ఇక్కడ ఏమని పెడతారు మీరు, అక్కడ సైడ్ ఏదైనా లింక్స్ ఉంటాయి కదా. మనం ఏదైనా సైట్ చూసినప్పుడు, బ్యాంకింగ్ కానీ ఏదైనా చేసినప్పుడు స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్ అని ఇలాంటివి పెడతారు కదా. అట్లా దానికోసం నేను జనరల్ చూపిస్తున్నా మీకు, జనరల్గా పెడుతున్నా నేను. మీకు అది ఎన్ని ఉండాలో అన్ని చూసి తీసుకుంటాం. నాకు ఇక్కడ ఆప్షన్స్ ఎన్ని ఉండాలి అన్నది చూసి తీసుకోవాలి. అందుకే ముందే మనం ఇది డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకుంటే ఒకసారి పేపర్ మీద వర్క్ చూసుకోండి. వీటికి లింక్స్ ఇస్తాం. ఇక్కడ వీటికి లింక్ ఇస్తాం. ఏమిస్తాం? లింక్ ట్యాగ్ ఏంటిది? లింక్ ట్యాగ్ ఏంటిది? లింక్ ఇవ్వాలంటే ఏంటిది? లింక్ ట్యాగ్ ఏంటిది చెప్పండి? లింక్ ట్యాగ్ ఏం ట్యాగ్ యూస్? అది యాంకర్. ఏమని ఇస్తాం? యాంకర్ ట్యాగ్ AHREF అని ఇచ్చి, ఇది క్లిక్ చేస్తే ఏ పేజ్కి వెళ్ళాలనేది ఇక్కడ ఇవ్వాలి. ఇది క్లిక్ చేస్తే ఏం పేజ్కి వెళ్ళాలి, లేదు అది క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవ్వాలి అన్నది ఇవ్వాలి. సపోజ్ నేను అది క్లిక్ చేస్తే ఇమేజ్ ఏదైనా ఓపెన్ అవ్వాలనుకోండి, ఇమేజ్ ఇస్తాను. ఇంకేదైనా ఓపెన్ అవ్వాలనుకోండి, దానికి సంబంధించిన ఇది చేస్తాను. సపోజ్ ఇది ఓపెన్ అవ్వాలి, ఓకేనా? సేవ్. నేను జనరల్ సేవ్ చేస్తున్నాను. టేబుల్ శాంపుల్ అని ఇస్తున్నాను. మీకు కొద్దిగా కోడింగ్ మిస్టేక్ వస్తుందంటే ఖచ్చితంగా ఇంకోటి, నాకు పంపిన వాటిలో కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయి కదా. ఆ వచ్చిన వాటిలో ఏంటంటే ట్యాగ్ అనేది మీరు ఎండింగ్ అనేది ఈ స్లాష్ పెట్టట్లేదు, ఓకేనా? స్లాష్ అనేది రివర్స్ లో పెడుతున్నారు. ఇటు ఉండాలి స్లాష్ అనేది, ఇది రైట్. ఎండ్ ట్యాగ్ కి స్లాష్ అనేది ఇలా ఉండాలి. చాలా మంది ట్యాగ్స్ ఏం చేస్తున్నారంటే ఈ స్లాష్ కాకుండా రివర్స్ లో పెడుతున్నారు అనమాట. ఇట్లా పెడుతున్నారు. ఇది పెడితే రాంగ్. స్లాష్ అనేది ఎప్పుడు ఇట్లాగే ఉండాలి, ఓకేనా? అవుట్పుట్ అనేది మళ్ళీ మాకు అందులో చూపిస్తుంది. ఈ ట్యాగ్ అక్కడ చూపించేది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ట్యాగ్ అనేది ఇట్లా ఉండాలి, ఎండ్ ట్యాగ్ అనేది. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది, ఇట్లా సైడ్ వస్తుంది. క్లిక్ చేస్తాను. మీకు ఒక్కోసారి ఇందులో చూపించదు. గూగుల్ క్రోమ్లోనే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయండి ఎప్పుడైనా కానీ చేసేటప్పుడు. మీకు కొన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాటిలో ఓపెన్ అవ్వవు అవి. ఇవ్వండి వచ్చిందా? ఇందులో రావట్లా. ఇందులో క్లిక్ చేస్తుంటే అది చూపించట్లేదు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కాకుండా క్రోమ్ వాడండి. క్రోమ్ సపోర్ట్ అవుతుంది అనమాట. మనకి ఇట్లాగే పేజ్ ఓపెన్ అవ్వాలంటే పేజ్ లింక్ ఇస్తాం. ఇప్పుడు నాకు ఆల్రెడీ పేజ్ మనం కొన్ని క్రియేట్ చేస్తున్నాం కదా, దీనికి సంబంధించి ఇప్పుడు సపోజ్ ఇన్పుట్ ఇప్పుడు ఇది ఉంది, ఇదే ఓపెన్ అవ్వాలి. ఇదేమని ఉంది? ఇన్పుట్ ట్యాగ్ HTML అని ఉంది. అంటే నేను ఇక్కడ ఉన్న టెక్స్ట్కి, ఈ టెక్స్ట్కి ఇది మారుద్దాం. లింక్ ట్యాగ్ మారుస్తున్నా. AHREF is equal input close.
సేవ్. వచ్చిందా? మారింది చూసారుగా. ఇక టెక్స్ట్ క్లిక్ చేశాను, ఈ సైట్ ఓపెన్ అయింది. అంటే సపోజ్ నేను ఇక్కడ టెక్స్ట్ కాకుండా ఈ టెక్స్ట్ నేను అప్లికేషన్ ఫామ్ అని పెడతా. అప్లికేషన్ ఫామ్ అని పెట్టి సేవ్. మనం ఒక స్టూడెంట్ ఏదైనా ఫిల్ చేయాలనుకోండి, ఎక్కడికి రావాలి? ఇప్పుడు నా ఈ సైట్లోకి అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తా, అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సపోజ్ ఇంకోటి పెడతాను, ఇంకొక సైట్ ఏదైనా పెడతాను, దానికి సంబంధించి ఏమన్నా పెడతాను. సపోజ్ ఈ రెండో దాంట్లో యూట్యూబ్ అని పెడతా. ఓకేనా? అంటే ఇక్కడ నేనేం చేయాలి? యూట్యూబ్ సంబంధించిన లింక్ నేను, అది యూట్యూబ్ ఏంటిది అది కూడా పెట్టుకున్నా పర్లేదు. యూట్యూబ్ సంబంధించి ఏం కావాలి అన్నది కూడా కాపీ. మీరు లాస్ట్ టైం కూడా ఇలాగే చేశారు కొంతమంది. ఓకేనా? ఇక ఇప్పుడు ఇలా హెచ్ఆర్ఎఫ్ ఇక్కడ ఏం చేయాలి? పేస్ట్ చేసి ఇది క్లోజ్ చేయాలి, ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. ఎండ్ ట్యాగ్ అనేది మస్ట్గా ఎండ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సేవ్ చేశాను. మన సైట్ రీఫ్రెష్, యూట్యూబ్ అని ఉంది కదా, క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే యూట్యూబ్ ఓపెన్ అయింది. ఓకేనా? ఇలా ఒక సైట్. ఇక్కడ వచ్చేసరికి ఇమేజెస్కి సంబంధించి ఏదైనా తీసుకోండి. మళ్ళీ ఇందులో మళ్ళీ ఇమేజెస్కి సంబంధించి ఏదైనా తీసుకోండి. సపోజ్ ఇందులో టేబుల్, మళ్ళీ నేను ఇంకొక టేబుల్ ఇన్సర్ట్ చేద్దాం. ఎన్ని కావాలి, నాకు ఏమేమి ఆర్డర్ ఉన్నాయి అన్న దానికోసం. ఇదిగోండి ఇట్లా పెట్టాను. నాకు అడ్జస్ట్మెంట్ మళ్ళీ నాకు ఈ సైడ్ ఏమేమి ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఇది కూడా చూసుకోండి. మీకు ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉండదు. ఒకటి మనం చెప్పుకున్న కోడింగ్ మీద ప్రాక్టీస్ చేయాలి, ఇంకోటి నెక్స్ట్ మనం చెప్పుకునేది నాన్ కోడింగ్ మీద ప్రాక్టీస్ చేయాలి. సార్ మనకు అది ఈజీగా ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకు? ప్రాక్టీస్ అంటే రెండు అలవాటు ఉంటేనే మంచిది. ప్రాక్టీస్ రెండిటి మీద ఉంటే మీకు మంచిది. ఏ సిచ్యువేషన్లో అయినా మీరు ఏదైనా రీమోడిఫై ఏదైనా కోడింగ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఏదైనా ఇలా చూసుకోవడానికి చెప్తున్నాను అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఇమేజ్ పెడతాను, నాకు ఇక్కడ బార్డర్ వద్దు అనుకుంటే బార్డర్ ఏది దీనికి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మీకు రెండు టేబుల్స్ వస్తాయి చూడండి. టేబుల్లో ఇది ఫోన్ లో చేయొచ్చేం సార్? ఫోన్ లో కుదరదు. ఫోన్ లో వచ్చేసరికి మీకు అవుట్పుట్ అనేది కూడా కరెక్ట్ గా రాదు. అవుట్పుట్ అనేది సిస్టమ్ లో మాత్రమే చేయాలి. సిస్టమ్ లో అయితే మీకు ఈజీగా ఉంటది. ఇంతవరకు మీరు ఫోన్ లో చేయాలంటే కుదరదు. మీకు సిస్టమ్ లోనే చాలా వరకు కన్ఫ్యూజన్ గా ఉంటది. సిస్టమ్ లో వచ్చేసరికి ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చూద్దాం. నెక్స్ట్ క్లాస్ లో మనకి ఈ ఫ్రీగా ఎలా చేసుకోవాలి, మనం కొనాల్సిన పని లేకుండా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఉంటది. అది కూడా నేను చెప్తాను. ఇక్కడ ఇమేజ్ ఇక్కడ ఇస్తాను. బ్రౌజ్. నేను దీనికి సంబంధించి ఫోటో పెట్టాలనుకుంటున్నాను. ఇమేజ్ అది న్యూస్ కి సంబంధించో లేకపోతే ఇంకోటి మనం ఆల్రెడీ ఒక న్యూస్ కి సంబంధించి ఏదైనా మీకు ఇంతకు ముందు కూడా చూపించాను కదా. ఇది ఎంత ఉండాలి? విడ్త్ చిన్నదే కదా, ఇదొక్కటి చెప్పుకొని మన క్లాస్ ఫినిష్ చేస్తామమ్మా. ఇలాంటివి కూడా చేయండి అని చెప్తున్నాను అంతేను. ఇది చూడండి, ఇది ఒక్కటి చూడండి. నాకు ఇది 200 హైట్, 100 క్లోజ్ చేసి
ఇదిగోండి ఇందాక మనం ఏదైతే న్యూస్ ది చూసామో ఈ మొత్తం దీని వరకు కాపీ. ఇదంతా వద్దు. ఇది కొద్దిగా హైలైట్ అవ్వాలి కాబట్టి ఏం చేస్తాం, హెచ్ ట్యాగ్ ఇస్తాం. హెచ్3 కొద్దిగా హెడ్డింగ్ కదా, ఆ హెడ్డింగ్ కోసం Ctrl+X ఇక్కడ పెడతాను. ఇదిగోండి ఇట్లా మళ్ళీ క్లిక్ చేయగానే ఆ పేపర్ మీకు ఓపెన్ అయ్యేలాగా, ఇటు సైడ్ మళ్ళీ వేరేది ఏదైనా పెట్టడం, ఇట్లా క్రియేట్ చేయండి. దీనికి లింక్ ట్యాగ్ ఇవ్వండి. దీని కింద చిన్నది టెక్స్ట్ కావాలంటే చిన్న టెక్స్ట్ పెట్టేటట్టు, ఓకేనా. ఇది కొద్దిగా చిన్నది చేసి ఇక్కడ చిన్న టెక్స్ట్ పెట్టేటట్టు ఇట్లా కూడా పెట్టండి, ఓకేనా. ఇలాంటివి చేయండి, ఇలాంటివి కూడా పంపండి. రేపు నెక్స్ట్ క్లాస్ మళ్ళీ వేరే చూద్దాం. ఓకే, సైన్ అవుట్ చేస్తాను, నాకు చేసి పంపించండి మళ్ళీ.